రాహుల్ గాంధీ రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టాడు ఓట్ చోరీ గురించి. हम यहाँ पे सच बोल रहे हैं और जो भी है बोले. లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ये एविडेंस है, ये क्रिमिनल एविडेंस है और इलेक्शन कमीशन देश में पूरे एविडेंस को डिस्ट्रॉय करने की सोच है. మళ్ళీ హర్యానా ఎలక్షన్స్ మీద ఫోకస్ చేసి ఇంకొక ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఈ హర్యానా ఎలక్షన్స్ లో ఓట్ చోరీ అనేది ఏం జరిగింది, రాహుల్ గాంధీ చూపించిన బ్రెజిలియన్ మోడల్ ఎవరు, అంతేకాకుండా రాహుల్ గాంధీ ఈ ప్రెస్ మీట్ లో 25 lakh ఓట్ చోరీ వరకు జరిగిందన్నారు. ఆ ఓట్ చోరీ ఎలా జరిగింది, ఏ ప్రాసెస్ లో జరిగింది, దానికి రాహుల్ గాంధీ ఎటువంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేశాడు అనేది, ఈ ఓట్ చోరీలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ రెండు కలిపి ఎలా రోల్ ప్లే చేసి అసలు బీజేపీని రాహుల్ గాంధీ ఎందుకు ఎలిగేషన్ చేశారు, రాహుల్ గాంధీ ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అనేది వీడియోలో మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ ఆల్రెడీ ఓట్ చోరీ మీద ఇంతకుముందు August 6th 2025 ఆటం బాంబ్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ లో ఓట్ చోరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ యొక్క నెగ్లిజెన్సీని చెప్పాడు. కానీ డైరెక్ట్గా బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి చేసింది అని చెప్పి చాలా స్ట్రాంగ్ అయితే చెప్పలేదు. బట్ ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఎలక్షన్ కమిషన్ ఇంకా బీజేపీ కూడా కలిసి ఈ ఓట్ చోరీకి పాల్పడిందని చెప్పాడు. అంతేకాకుండా 25 lakh ఓట్స్ అనేవి ఓట్ చోరీ అయ్యి ఉండొచ్చు, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ నా దగ్గర ఉందని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఈ ఫస్ట్ టైం ఓట్ చోరీ జరిగినప్పుడు తను ఏం చెప్పాడంటే, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి నేను తీసుకున్నది, అది నా సొంతంగా క్రియేట్ చేసింది కాదని చెప్పాడు. సేమ్ పాయింట్ మళ్ళీ రైజ్ చేశాడు. తన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో అది నేను ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి తీసుకున్నాను, అది నా ఓన్ గా క్రియేట్ చేసిన డేటా కాదని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఈ ఓట్ చోరీ ఏదైతే ఎలా జరిగింది అని చెప్పి నేను ఎప్పుడైతే విన్నానో నేను చాలా షాక్ అయ్యాను. ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని రీచెక్ చేశాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని రీచెకింగ్ చేసి నేను దీన్ని కన్ఫర్మ్ చేశాను అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పాడు. అంతేకాకుండా ఇదే ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ కొన్ని బండిల్ ఆఫ్ ఓటింగ్ డేటా ఏదైతే ఉందో అవన్నీ పేపర్స్ కూడా బండిల్ అంతా తీసుకొచ్చి ప్రెస్ ముందు పెట్టాడు. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, ఈ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ డౌట్ వచ్చింది ఎక్కడంటే, ఓటింగ్ అయిపోయిన తర్వాత పోస్టల్ ఓటింగ్ ఇంకా యాక్చువల్ ఓటింగ్ రెండు ఉంటాయి, మనందరికీ తెలుసు. అందులో కాంగ్రెస్ కి పోస్టల్ ఓటింగ్ ఎక్కువ వచ్చింది, యాక్చువల్ ఓటింగ్ తక్కువ వచ్చింది. అలాగే బీజేపీకి పోస్టల్ ఓటింగ్ తక్కువ వచ్చింది, యాక్చువల్ ఓటింగ్ అనేది ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ మహదేవ్పురా ఇష్యూలో అంటే ఫస్ట్ టైం ఓట్ చోరీ జరిగినప్పుడు ఈ ఇష్యూని చెప్పాడు. సో ఈ కాన్స్టిట్యున్సీలో జరిగింది, వేరే కాన్స్టిట్యున్సీలో కూడా జరగవచ్చు అని చెప్పాడు. హర్యానాలో మళ్ళీ డౌట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఒక బూత్ లోనో లేకపోతే 2 బూత్ లోనో ఒక కాన్స్టిట్యున్సీలోనే జరిగింది కాదు, ఇది ఎంటైర్ సెంట్రలైజ్డ్ గా ఈ ఓట్ చోరీ అనేది జరిగి ఉండొచ్చు. కాంగ్రెస్ యొక్క విక్టరీని పడేయడానికి ఒక ప్లాన్ ప్రకారమే ఈ ఓట్ చోరీ పాల్పడింది అని చెప్పి రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, హర్యానాలో యాక్చువల్ గా 2 crore పీపుల్ ఓటర్స్ ఉన్నారు, అందులో ఓట్ చోరీ జరిగింది 25 lakh ఓట్ చోరీ. 8 members లో ఒకరు ఖచ్చితంగా ఓట్ చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిన డేటా అంతా కూడా వాళ్ళు రీచెక్ చేసుకుని వాళ్ళు అనాలిసిస్ చేసిన డేటా. సో ఇదంతా రాహుల్ గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది హర్యానా కాన్స్టిట్యున్సీలో జరిగిన ఓట్ చోరీ. ఈ డేటా తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అనేది 5 categories లో జరిగిందని చెప్పాడు. ఒకటి డూప్లికేట్ ఓటింగ్, అన్ఐడెంటిఫైడ్ అడ్రస్, బల్క్ ఓటింగ్. బల్క్ ఓటింగ్ ఏదైతే ఉందో అవి తీసేశారు. Form 6, Form 7 మిస్యూజ్. అయితే లాస్ట్ టైం ఓట్ చోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు Form 6 లో జరిగిన కొన్ని మిస్టేక్స్ ని రాహుల్ గాంధీ చూపించాడు. ఈసారి ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్తూ ఈ Form 6, Form 7 ఏదైతే ఉందో, ఇంతకుముందు ఓట్ చోరీలో Form 6 ని మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. దీని తర్వాత లాస్ట్ టైం రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ Form 6, Form 7 డేటా అనలైజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇవ్వలేదు. సో రాహుల్ గాంధీ ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం మాకు యాక్సెస్ ఇచ్చారు, నేను ఎప్పుడైతే మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేశానో ఈసారి మాకు యాక్సెస్ ఇవ్వలేదు. ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే 6 to 7 lakh ఓట్ చోరీ జరుగుండొచ్చు ఈ Form 6, Form 7 మిస్యూజ్, బట్ దేర్ ఆర్ నో ప్రూఫ్స్, దానికి ప్రూఫ్స్ లేవని చెప్పాడు. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రూఫ్స్ ఏంటంటే, డూప్లికేట్ ఓటింగ్, అన్ఐడెంటిఫైడ్ ఓటింగ్, ఇంకా బల్క్ ఓటింగ్. ఫస్ట్ డూప్లికేట్ ఓటింగ్. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫోటో డిస్ప్లే చేశాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ అమ్మాయి బ్రెజిలియన్ మోడల్, దీని పేరు లారిసా. ఈ బ్రెజిలియన్ మోడల్ ఎవరైతే ఉన్నారో తను అసలు ఇండియన్ కాదు, తన నేషనాలిటీ ఇండియన్ కాదు, ఈవెన్ తనకి ఇండియన్ లాంగ్వేజెస్ ఏమీ తెలియదు. ఈ అమ్మాయి ఒక ఫోటో యూజ్ చేసుకుని కొన్ని ఓటర్ ఐడీస్ అనేవి క్రియేట్ చేశారు. ఈ యొక్క ఫోటో మీద 10 booths లో 22 votes కాస్ట్ అయినాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనమాట. ఒకటి విమలా అని, ఒకటి స్వీటీ, ఒకటి సరస్వతి, ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ఈ యొక్క ఫోటో యూజ్ చేసుకుని 22 votes అనేవి కాస్ట్ అయినాయి. ఇది డూప్లికేట్ ఓటింగ్ లో ఒక పార్ట్. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ లోనే రాహుల్ గాంధీ 2 జర్నలిస్టులని స్టేజ్ మీదకి పిలిచాడు. స్క్రీన్ మీద మొత్తం ఓటర్ ఐడీస్ అన్ని కూడా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళతోనే చెప్పించాడు, కొన్ని ఓట్స్ అనేవి ఐడెంటిఫై చేయండి, కొన్ని పర్సన్స్ అని. అందులో కూడా ఒక ఉమెన్ ఫోటో ఉంది, దాంట్లో డిఫరెంట్ నేమ్స్ తో డిఫరెంట్ ప్లేసెస్ తో
అయితే అడ్రస్ చేంజ్ ఉంటుంది, లేకపోతే నేమ్ చేంజ్ ఉంది, లేకపోతే హౌస్ నెంబర్ చేంజ్, ఇలా డిఫరెంట్ వేస్ లో ఈ ఫోటో యూజ్ చేసుకుని ఓట్ క్యాస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐడి యూజ్ చేసుకుని 223 ఓట్స్ క్యాస్ట్ అయినాయి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకి లోక్సభ విధానసభ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతాయి. బట్ హర్యానాలో అలా కాదు, లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి, విధానసభ ఎలక్షన్స్ ఒకసారి డిఫరెంట్ గా జరుగుతాయి. లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్స్ లో జరిగినప్పుడు ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక్క బూత్ కాన్స్టిట్యున్సీలోకే చెందిన వాళ్ళు. విధానసభ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ బూత్ అనేది స్ప్లిట్ అయింది. 2 బూత్స్ లో 223 ఓట్స్ కాస్ట్ అయినాయి అనమాట. ఇది రాహుల్ గాంధీ చెప్పాడు. ఈ బ్రెజిలియన్ మోడల్ గానీ, ఉమెన్ గానీ ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓటింగ్. ఇంకొక టైప్ ఆఫ్ ఫేక్ ఓటింగ్ అనేది అన్ఐడెంటిఫైడ్ అడ్రస్. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఫొటోస్ అన్ని కూడా ఏ ఒక్క ఫోటో కూడా క్లారిటీ లేదు, అన్ని కూడా బ్లర్ ఉన్నాయి. ఒక బ్లర్ ఉన్న ఫోటో ఓటర్ ఐడీలు ఎలా పెడతారు? ఇలా డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అన్ని కూడా బ్లర్ లో ఉన్నాయి. ఈ బ్లర్ ఫోటోతో ఎలా ఓటింగ్ కాస్టింగ్ చేస్తారు అని కూడా రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా 1 or 2 ఎగ్జాంపుల్స్ కాదు, దిస్ ఇస్ ద వర్స్ట్. ఇలాంటివి ఈ డేటాబేస్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓట్ చోరీకి పాల్పడ్డాయి అన్నాడు. రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఏంటంటే లాస్ట్ టైం హర్యానాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు 22,000 ఓట్ లాస్ తో 8 సీట్స్ అనేవి కాంగ్రెస్ కోల్పోయింది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే కనీసం 25 lakh ఓట్ చోరీ జరుగుతుంది. మా పవర్ మిస్యూజ్ అయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేశారు, మేమే గెలుస్తామని చెప్పి. ఇంత స్ట్రాంగ్ గా విన్న వీళ్ళు ఎందుకు షిఫ్ట్ అయింది అన్నది రాహుల్ గాంధీ డౌట్. మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, మా ఓట్స్ అనేవి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మాకు పాజిటివ్ గా ఉన్నాయి, ఎందుకని ఓటింగ్ అనేది డిఫరెన్స్ వచ్చి పవర్ లూజ్ అయింది కాంగ్రెస్ అనేది రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశారనమాట. రాహుల్ గాంధీ ఇదే ప్రెస్ మీట్ లో ఒక వీడియో డిస్ప్లే చేశారు. ఎలక్షన్స్ అయిన తర్వాత కౌంటింగ్ కి ముందు హర్యానా సీఎం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. तरफा सरकार बना रही है, हमारे पास सारी व्यवस्थाएं हैं, आप चिंता मत करिए. ఈ వీడియోలో రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే హర్యానా సీఎం ఒక వ్యవస్థ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే ఈ వ్యవస్థ ఏంటి, ఇంకా కొన్ని డేస్ లో కౌంటింగ్ ఉందిగా, మేమే గెలుస్తాము అన్నట్లుగా ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశాడు. రాహుల్ గాంధీ ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ ఈ ఓట్ చోరీలో ఎలా ఇన్వాల్వ్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిక్చర్ లో కనిపిస్తున్న అతను దాల్చంద్. ఇతను యూపీలోని బీజేపీ సర్పంచ్. ఇతని యొక్క కొడుకు జస్వీర్ యొక్క ఓటర్ ఐడీస్ యూపీలో ఉన్నాయి, ఇంకా హర్యానాలో ఉన్నాయి. ఇతను ఓట్ అనేది యూపీలో కాస్ట్ అయింది, ఇంకా హర్యానాలో కాస్ట్ అయింది. ఒక్క ఓటు ఉండాల్సింది 2 states లో ఒక్క ఓటు ఎలా కాస్ట్ చేస్తారు? ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బీజేపీకి లింక్డ్గా ఉన్న వాళ్ళు ఇటు యూపీలో అటేపు హర్యానాలో బోత్ సైడ్స్ కూడా వాళ్ళ ఓట్స్ అనేవి కాస్ట్ అయినాయి. ఇలా కాస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాకుండా ఈ ఓట్ చోరీలో ఈసీ ఎలా ఇన్వాల్వ్ అయింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియోలో ఎలక్షన్ కమిషనర్ గ్యాష్ కుమార్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. कई लोगों के पास घर नहीं होता, लेकिन उसका नाम भी मतदाता सूची में होता है। और उसका पता क्या दिया जाता है? उसका पता वो जगह दी जाती है जहां वो व्यक्ति रात को सोने आता है, कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे, या कई बार लैंप पोस्ट के किनारे। ఎలక్షన్ కమిషనర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలు హౌస్ నెంబర్ 0 అంటే ఎవరికైతే హోమ్లెస్ ఇల్లు ఎవరికైతే ఉండవో వాళ్ళందరినీ కూడా హౌస్ నేమ్ 0 అని చెప్పి ఓటర్ ఐడీలో ఫిక్స్ చేసాము అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు. ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ ఉంది, ఏ ఇంట్లో అయితే 10 మంది ఓటర్ల కన్నా ఎక్కువ ఐడీస్ ఉంటాయో ఆ ఇంటిని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేయాలి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే అది వెరిఫై చేసి కరెక్టా కదా అని చెప్పి క్లారిఫికేషన్ తీసుకోవాలి. సో ఒక ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, 100 ఉన్నారు, 200 ఉన్నారు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అక్కడికి వెళ్తేనే వాళ్ళని ఐడెంటిఫై చేయడం కుదరదు. రాహుల్ గాంధీ ఈ హౌస్ నెంబర్ 0 ఉన్న ఓటర్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి వాళ్ళు నిజంగానే హోమ్లెస్సా లేదా కాదా అని చెప్పి వెరిఫై చేయించడానికి వీళ్ళు మనుషుల్ని పంపారు. ఇప్పుడు మనం చూస్తున్న పిక్చర్ లో హౌస్ నెంబర్ ఏదైతే 0 ఉందో అతని హౌస్ అనమాట. సో హౌస్ నెంబర్ 0 ఉంది, కానీ వాళ్ళ హౌస్ పెద్దది. అంతేకాకుండా ఈ హౌస్ లో ఉన్న ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతని విలేజ్ లో ఫైండ్ అవుట్ చేశారు. హోమ్లెస్ పర్సన్ అన్నారు, వాళ్ళకేమో హోమ్స్ ఉన్నాయి. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్. వాళ్ళ ఓటర్ ఐడి చూసినప్పుడు వాళ్ళు హోమ్లెస్ పీపులా కాదని చెప్పి ఈజీగా చెప్పేయచ్చు. అలాంటివి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఓట్స్, ఫేక్ ఓట్స్ అనేవి ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. అంతేకాకుండా ఇంకొక బీజేపీ లీడర్, బీజేపీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పల్వాల్, ఇతని హౌస్ నెంబర్ 150, ఇందులో 66 ఓట్స్ ఉన్నాయని చెప్పి ఓటర్ డేటాబేస్ లో ఉంది. కానీ రియాలిటీలో అక్కడ 66 మెంబర్స్ లేరు. సో ఇలా బీజేపీకి ఇంటర్లింక్డ్గా ఉన్న కొన్ని ప్రూఫ్స్ అనేవి రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్స్ గా చూపించారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి తెలిసే జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. ఇంకా డిలీటెడ్ ఓట్స్, కాంగ్రెస్ కి నమ్మకంగా ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కి ఓటేస్తారని చెప్పి వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ లో ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇంత ముందు లోక్సభలో ఓటేసిన వాళ్ళు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ కి ఎస్టిమేషన్ ఉన్న ఓట్స్ ఎవరైతే ఉన్నాయో అలాంటి ఓట్స్ అన్ని కూడా డిలీట్ అయినాయి అని చెప్పి రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశారు. కనీసం 3 లక్షల పైగానే ఓటర్ ఐడీస్ అనేవి డిలీట్ అయినాయి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో చెప్పారు. బీహార్
నుంచి ఓటర్ ఐడీస్ ఎవరైతే డిలీట్ అయినాయో వాళ్ళని ప్రెస్ మీట్ లోకి పిలిచి చూపించి వీళ్ళ ఓటర్ ఐడీస్ డిలీట్ అయినాయి అని చెప్పి వాళ్ళతో మాట్లాడించారు. స్టార్టింగ్ లో మనం ఫామ్ 6 ఫామ్ 7 ఎలక్షన్ కమిషన్ యాక్సెస్ ఇవ్వలేదని చెప్పుకున్నాం. సో ఇలా 25 lakh ఓట్ చోరీ జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి CCTV ఫుటేజ్ ఇవ్వమని చెప్పి మేము అడిగాము, కానీ ఎలక్షన్ కమిషన్ CCTV ఫుటేజ్ డిస్ట్రాయ్ చేసింది. మిస్టేక్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో చెప్పారు. CC ఫుటేజ్ ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ ఫైనల్ గా కన్క్లూడ్ చేసి చెప్పిన మెసేజ్ ఏంటంటే ఇండియన్ యూత్ అండ్ జెన్జెడ్ కూడా ఇండియన్ కాన్స్టిట్యున్సీ ఆర్డర్లో లేదు, ఇండియన్ డెమోక్రసీ అనేది కిల్ అవుతుంది, దీన్ని అర్థం చేసుకుని సత్యం అహింసతో ఫైట్ చేయండి, సో ఈ ఓట్ చోరీ గురించి జనాల్లోకి నేను తీసుకెళ్తాను అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే SIR అనేది ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫేక్ ఓటింగ్స్ సేమ్ పర్సన్ కానీ సేమ్ అడ్రస్ కానీ సేమ్ నేమ్ కానీ ఎక్కడైనా ఉంటే ఆటోమేటిక్ గా డిలీట్ చేసే ఫెసిలిటీ ఎలక్షన్ కమిషన్ కు ఉంది. ఎందుకని ఇంత ఫేక్ ఓటింగ్, ఇంత డూప్లికేట్ ఓటింగ్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ అలౌ చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. ఇంత పెద్ద ఎలిగేషన్ రాహుల్ గాంధీ చేస్తున్నారు, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీనికి ఆన్సర్ చెప్పాల్సి ఉంది. చూద్దాం దీనికి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో, దీని తర్వాత ఈ ఓట్ చోరీ అనేది ఎంత దూరం వెళ్తుందో, రాహుల్ గాంధీ ఎక్కడితో ఆగుతారా లేదా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో థ్యాంక్ యూ గైస్, ఇప్పుడు వరకు ఈ వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.